హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఒక మనిషి జీవితం అందంగా ఉండాలి అన్న, ఒక మనిషి ఎదుగుదల అద్భుతంగా ఉండాలన్న ఆలోచన ధోరణి ఎంతో ముఖ్యం. మరి అలాంటి ఆలోచన ధోరణి లేకపోవడం వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలా బ్రతుకులు రోడ్డున పాలవుతున్నాయి. ఆలోచన విధానం ఏ విధంగా వస్తుంది? ఆలోచన విధానంలో ఎంతవరకు ముందుకు సాగించవచ్చు? ఎందుకంటే మన శరీరం మన అదుపులో ఉంటే ముఖ్యం కాదు, మన ఆలోచన ధోరణి కూడా మన అదుపులో ఉండాలి. ఇటువంటి ఎన్నో సమస్యలకి ఈ పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మన మధ్యనున్న సైకాలజిస్ట్ కె వెంకటలక్ష్మి గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం. ఆమె మాటల్లోనే మనిషి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, మనిషి ఆలోచన సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు దొరుకుతాయో మనమైతే ఇప్పుడు తెలిసేసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఉన్న ఒక సమస్యలు ఏ విధమైన ఆలోచనలు అంటే, సరైన ఆలోచన ధోరణి లేక చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి ఆలోచనకి ఎక్కడ కోల్పోతున్నారు అని, ఏ విధంగా కోల్పోతున్నారు తెలుసుకోవడం మీ దగ్గరికి వచ్చేసాం. అసలు ముఖ్యంగా మాకు ఒక క్వశ్చన్ తెలియాలి, ఎందుకంటే మీరు సైకాలజీ కాబట్టి. సైకియాట్రిక్ ప్రాబ్లం అంటే అసలు ఏమిటి? సైకియాట్రిక్ డిజార్డర్స్ అంటే మన బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మాత్రమే మనలో ధైర్యాన్ని, ఆశని కోల్పోతాం. ఆ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనలో బాధ అండ్ భయం అనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయన్నమాట. అవి మనల్ని నిద్రపోకుండా, తినకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. వాటి వలన మనం అనుకున్నది సాధించలేము, సంతోషంగా ఉండలేము, ఎవరితోని మాట్లాడలేము, దేని మీద ఆశ ఉండదు, ఏదో చేయాలని ఆలోచన ఉండదు. నిరాశతో, నిస్పృహతో, భయంతో ఉండిపోతూ ఉంటామన్నమాట. అలాంటి పరిస్థితిని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటామన్నమాట. కామన్గా కూడా సైకియాట్రీకి, సైకాలజీకి తేడా ఏమిటంటే, సైకియాట్రీ మెడిసిన్ ఇస్తుంది, సైకాలజీ అసలు ఆ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ థాట్స్ని ఎలా మార్చుకోవాలి, ఏ థాట్ వల్ల ఎక్కువ కెమికల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, థాట్స్ని మార్చుకుంటే ఎలా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అనే విషయాల మీద టాక్ థెరపీ లేదా ఆర్ట్ థెరపీ, హిప్నోథెరపీ లాంటి థెరపీస్ ద్వారా హీల్ చేస్తుందన్నమాట. సో సైకియాట్రీ మెడిసిన్ అయితే, సైకాలజీ అనేది మాటలతో ఇచ్చే మెడిసిన్. సో సైకియాట్రీ డిజార్డర్స్ కాకుండా చాలా రకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు స్టూడెంట్స్లో కానివ్వండి, లేదా పిల్లల్లో కానివ్వండి, రకరకాలుగా డిస్టర్బ్ అవుతున్నారు. ఆలోచన విధానంలో తేడా వస్తున్నాయి అన్నమాట. వాటిని కొన్నిటిని వితౌట్ మెడిసిన్ కూడా సైకాలజీ కౌన్సిలింగ్ ద్వారా తగ్గించవచ్చు. అండ్ మేడం, ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాటల్లో థాట్స్ అనే ఆలోచన ఒక వర్డ్ ఉంది. మ్యాక్సిమం ఏ యొక్క మనిషి రాంగ్ వేలో వెళ్ళాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ థాట్ ఏంటంటే చెడ్డ ఆలోచనలు, ఇవి ఏ విధంగా వస్తాయి అంటే, ఏ ఒక్క మనిషికి ఒక మనిషి అది తప్పు అని తెలిసి కూడా ఆ వేలోకి ఎక్కువ వెళ్తారు. మీరు ఈ మాటకి ఏమంటారు? అసలు నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి? నెగిటివ్, పాజిటివ్. నెగిటివ్ అనేది ఏంటంటే, ఒక మనిషి మూవ్ ఆన్ అవ్వకుండా తన ఆలోచన పదే పదే భయమో, బాధో కలిగి ఉండడమే నెగిటివ్ థాట్స్. అంటే లైక్, నేను ఈ పని చెయ్యలేను, చేస్తే ఏమైపోతుందో, ఇంకా దానివల్ల నష్టపోతానేమో అనుకుంటూ ఆగిపోతూ ఉంటారనమాట. దాని మీద రకరకాలుగా నెగిటివ్ మీన్స్ ఆ భయమే ఒక భూతంలా. అంటే భయము నార్మల్ మనిషికి అంటే ఒక 10 రకాలుగా మాట్లాడితే భయం గురించి మన మనసు, సో 10 రకాలుగా సమాధానం చెప్పుకోగలిగితే ఏమి కాదు, నేను వెళ్ళగలను, నేను దాన్ని ఎదిరించగలను అని చెప్పగలిగితే ఆ మనిషి పాజిటివ్ అయిపోయినట్టు.
లేదు చెప్పలేకపోతున్నాడు, 100 రకాల భయమే చూపిస్తుంది, అది నెగిటివ్. అలాగే బాధ కూడా. ఇప్పుడు అందరూ మోసమే, అందరూ చెడ్డవాళ్ళే, నేను తప్పు చేసినా ఏం కాదు, సో నన్ను అందరూ మోసం చేశారు, ఇలాగా ఒక బాధని, ఆ బాధ బయటికి రాలేనంత, అంటే ఆన్సర్ ఇచ్చుకోలేనన్ని ప్రశ్నలు లేదా మాటలు మన మైండ్ నుంచి మనకు వస్తున్నాయంటే అది నెగిటివే. నెగిటివ్ పాజిటివ్ అంటే ఏంటంటే మనం ధైర్యంగా మనకు వచ్చిన భయాన్నో బాధనో ఒక 10 వర్డ్స్ తర్వాత మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతున్నాము అంటే పాజిటివ్గా ఉన్నామని అర్థం. లేదా చేయలేకపోతున్నాము అంటే నెగిటివ్గా ఉన్నామని అర్థం. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన బిలీవ్ సిస్టమ్ నుంచి వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి మన ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకున్నది, మన కుటుంబం నుంచి నేర్చుకున్న చాలా రకాల విషయాలు మన బిలీవ్ సిస్టంలో ఉంటాయన్నమాట. సో ఆ బిలీవ్ సిస్టమ్ నుంచి మనకి ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే కెమికల్ని బాగా లాస్ అయిపోతామో, లైక్ హార్మోన్స్ని బాగా లాస్ అయిపోతామో, అప్పుడు ఈ నెగిటివ్ సాడ్నెస్, భయమారు బాధ ఏవైతే ఎక్కువ ఉంటాయో అవి డామినేట్ చేస్తూ ఆ మనిషిని మూవ్ ఆన్ అవ్వకుండా చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదే పాజిటివ్ నెగిటివ్. అంతేకాని వీడి తప్పు, వీడి రైటు, నీ ఆలోచన తప్పు, నీ ఆలోచన రైటు, అది పాజిటివ్ నెగిటివ్లోకి రాదు. అని మేడం, ఓసిడి అంటే ఏమిటి? ఎందుకంటే ఓసిడి అంటే మేము చూసిన ఒక మూవీస్ కానీ లేకపోతే ప్రత్యేకించిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు బట్టి మేమనుకుంటామంటే ఒక వస్తువును చూడగానే లేదా కనుక ఒక పామును చూడగానే ఆ సమయంలో వాళ్ళు తెలియకుండా ఒక రకమైన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అది భయం అనుకోండి, సంథింగ్ ఏదైనా అనుకోండి, అది ఒక రకమైన రోగమా? ఇప్పుడు అసలు చెప్పాలి అంటే సైకియాట్రిక్ డిజార్డర్స్ అనేవి రోగం కాదు. వ్యాధి అంటే బయట నుంచి వచ్చేది లేదా శరీరానికి కలిగేది. ఇది డిజార్డర్. డిజార్డర్ అంటే మన ఆలోచన క్రమ పద్ధతి తప్పడము. సో ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే మనము ఓసిడి అనేది చాలా రకాలు ఉన్నది. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పుడు ఆలోచనగా ఫీల్ అవుతాడు, అంటే దేవుడి మీద తప్పుడు ఆలోచన వస్తుంది, తన పిల్లల మీద తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమంది భయానికి లోనవుతారు, ఏదో అయిపోతుంది, నేను ఇది చేశాను, పాపమేమో, ఈ పాపము నన్ను వెంటాడుతుందేమో, దేవుడు గుడికి వెళ్ళాను, అక్కడ అపచారం ఏమన్నా జరిగిందేమో, ఇలాగా అబ్సెసివ్ థాట్స్ అన్నమాట. అంటే ఆ థాట్స్లో ఆ ఆలోచన విధానము అబ్సెసివ్గా ఉంటుంది, అంటే అభ్యంతరకరంగా ఉంటుంది. నార్మల్ ఆలోచన ఉండదు అది. అంటే నార్మల్గా దేవుడు అంటే మనము ధైర్యం అనమాట. దేవుడు అంటే ఒక ధైర్యం, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు ఉంటే మనం అనుకున్నది జరుగుతుంది, ఇలాంటి ధైర్యంతో ఉంటాం, అది నార్మల్. అదే దేవుడు నన్ను ఏదో చేసేస్తాడేమో, దేవుడితో నేను ప్రేమలో ఉన్నానేమో, దేవుడితో నేను సెక్స్ చేస్తున్నానేమో, ఇలాంటి ఆలోచనలు అబ్సెసివ్, అంటే అభ్యంతరకరమైన ఆలోచన అన్నమాట. ఈ అభ్యంతరకరమైన ఆలోచనలు కంపల్సివ్, అంటే కంపల్సివ్గా ఉండి అది మళ్ళీ 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 ఆ పని చేసేలా చేస్తాయి. ఇప్పుడు లైక్ ఒక ఫోన్ ఉంది, ఫోన్ మీద ఎక్కడో విన్నారనమాట చిన్నప్పుడు, ఫోన్ చాలా జెమ్స్ ఉంటాయి అని చెప్పి. వాళ్ళు అబ్సెసివ్గా ఏం ఆలోచిస్తారంటే ఆ జెమ్స్ అన్నీ వచ్చి వాళ్ళ మీద పురుగుల్లా పాకేస్తున్నట్టు, లోపలికి వెళ్ళి పేగులు, హార్ట్ అన్నీ తినేస్తున్నట్టు పెద్ద పెద్ద బగ్స్ కింద వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే కంపల్సివ్గా దాన్ని క్లీన్ చేయడము, చేతులు వాష్ చేసుకోవడము, పదే పదే వాష్ చేసుకోవడము అది చేస్తారు, మళ్ళీ అవే కనిపిస్తాయి. సో దానివల్ల మళ్ళీ చేస్తూ ఉంటారు. సో అలాంటి కంపల్సివ్ బిహేవియర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది కెమికల్ లాస్ వల్ల అలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి కంపల్సరీ సైకియాట్రిక్ మెడిసిన్ అనేది అవసరం అవుతుంది. సైకియాట్రిక్ మెడిసిన్తో పాటు
కౌన్సిలింగ్ కూడా నీడెడ్ అనమాట. అండ్ ఇంకొక విషయం మీరు ఇప్పుడు చెప్పినట్టే ఏంటంటే కనుక ఫోబియాలో ఒక టైప్ ఆఫ్ చెప్పారు, అంటే దేవుళ్ళతో సంబంధాలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి విన్న విషయాలు కానీ అవి మనసులో పెట్టేసుకొని దేవుళ్ళతో సంబంధాలు అంటారు. అండ్ అలాగే ఇప్పుడు దేవుళ్ళు మాలోకి వచ్చారు, ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. ఎక్కడ చూసినా సరే దేవుళ్ళు నాతో వచ్చారు, నా పేరు దేవత, నాది నాగలోకం, అలా అలా డిజైర్. అండ్ అలాగే దయ్యాలు కూడా వచ్చారు. కొంతమంది అవి దీర్ఘంగా నమ్ముతారు, పూజిస్తున్నారు, ఇంకా అదే సత్యం అనుకుంటున్నారు. నిజంగా దేవుళ్ళు వాళ్ళకి వస్తారా? నిజంగా వాళ్ళకు దయ్యాలు వస్తారా? యాక్చువల్లీ మనలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కటి మనలో ఉంటుంది. అంటే లైక్ దేవుణ్ణి నమ్ముతాము, దెయ్యాలు ఉన్నాయి అనుకుంటాము, అన్నీ అనుకుంటాము. ఏ థాట్ అయితే మనల్ని పదే పదే వేధించి పూర్తి నమ్మకంగా అయిపోతుందో అప్పుడు అది డిజార్డర్ అవుతుంది. మీరన్నట్టు ఇప్పుడు నేనే దేవుడు, నేను బాబా, నాకు ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి, ఇది స్కిజోఫినియా అనే సైకలాజికల్ డిజార్డర్లోకి వస్తుంది. బట్ ఏవైతే పూనకాలు అవి ఉంటాయో అవి మాత్రం ఆ డిజార్డర్లోకి రావు. అవి కేవలము వాళ్ళు ఆ సౌండ్స్కి స్టిమ్యులేట్ అయిపోయి వాళ్ళు అప్పటికప్పుడు ఆ పర్సనాలిటీ చేంజ్ అవుతుందన్నమాట. బట్ ఆ పర్సనాలిటీ చేంజ్ అయినప్పుడు అంటే పర్సనాలిటీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుంచి, అంటే ఏవైతే డప్పుల సౌండు లేదా ఆ ఊరేగింపు వెళ్ళిపోయినాయో మళ్ళీ నార్మల్ అయిపోతారు. వీళ్ళకి పెద్ద ఇబ్బంది పెట్టదు. అంటే ఎప్పుడైతే ఆ సందర్భంలో మాత్రమే స్ప్లిట్ అవుతారు, మళ్ళీ నార్మల్ అయిపోతారు. బట్ ఎవరికైతే అస్తమాటు స్ప్లిట్ అయిపోతున్నారు, అంటే ఎక్కువ స్ప్లిట్ అయిపోయిన పర్సనాలిటీలోనే ఉంటున్నారో దీన్ని డిసోసియేటివ్ డిజార్డర్ అంటారనమాట. అంటే అది ఏ పర్సనాలిటీ అయినా అవ్వచ్చు. వాళ్ళు ఏదైనా పోస్ట్ ట్రామాటిక్ ఏమైనా ఉంటే, అంటే చిన్నప్పుడు ఏమైనా ట్రామాటిక్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇలాంటి డిసోసియేటివ్ డిజార్డర్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక రకమైన డిజార్డరే. బట్ అన్ని డిసోసియేటివ్ డిజార్డర్స్ కాదు. ఈ పూనకాలు అనేవి కొంచెం సేపు వచ్చి వెళ్ళిపోతే అది ప్రాబ్లమేటిక్ కాదు. బట్ ఏదైనా సరే వాళ్ళు ఇది నా వీక్నెస్ అని నమ్మితే అది పోతుంది, అది ఇబ్బంది పెట్టదు. ఏదైతే ఇంకా అస్తమాటు స్ప్లిట్ అయిపోతున్నారు వాళ్ళు నమ్మే ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ఏదైతే అస్తమాటు స్ప్లిట్ అయిపోతారో వాళ్ళకి మాత్రం సైకియాట్రిక్ మెడిసిన్ అనేది అవసరం అవుతుంది. అండ్ ఇంకొకటి మేడం, ఎలాగో మనం ఈ యొక్క ఆలోచన కోసం అండ్ దేవుళ్ళ కోసం ఇంకా మాట్లాడాలంటే చాలామంది చెప్తారు మనకి కొన్ని న్యూస్లో కూడా కొంచెం వైరల్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటంటే అవి గత జన్మలో నాకు ఉన్నవి, అవి ఉంటే గనక అండ్ ఉన్న వాళ్ళు కూడా పోయిన జన్మలో మేము ఏ విధంగా ఉన్నారు కొన్ని రుజువులు చేసిన హిస్టరీలు కూడా ఉన్నాయి. నిజంగా అటువంటి ఒక సైకాలజికల్గా నేను అడుగుతున్నాను, అవి ఉంటాయా? వాటిని మనం చెప్పలేమండి. ఇప్పుడు గత జన్మ ఉన్నది సైంటిఫిక్గా గత జన్మ అనేది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. జస్ట్ ఇవి మన హిందూ ధర్మం ప్రకారము, హిందువుల ప్రకారము లేదా ఏ మతాల ప్రకారము చెప్పిందే తప్ప సైంటిఫిక్గా పూర్వజన్మలు అనేవి రుజువు అవ్వలేదు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించడం. ఎందుకంటే అది చిన్న విషయమే, కానీ ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే పెద్దగా అయిపోయి వాళ్ళే కృషించిపోతారు కూడా. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఏ ఒక్క డిజార్డర్ అండ్ ఎంత మాత్రం ఉండాలి? ఈ ఓవర్ థింకింగ్ ఎక్కువైతే కనుక వాళ్ళు ఏ ఒక్క సమస్యలు ఎదుర్కొంటారు? ఇప్పుడు ఓవర్ థింకింగ్ అనేది అన్ని డిజార్డర్స్లోనే ఉంటుంది, ముఖ్యంగా ఓసిడీలోనే ఎక్కువ ఉంటుంది. ఓసిడీలో ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు మనము ఫోన్ మీద ఏదైనా వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుందని మనం విన్నాం, మనకి ఇది ఉంది, మన మైండ్లో ఉంది. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒకసారి క్లీన్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాము, క్లీన్ అయిపోయింది అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. బట్ ఎవరికైతే ఓసిడి ఉందో వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఉండదు. కాన్ఫిడెంట్ లాస్ అయినప్పుడు మాత్రమే ఈ ఆలోచన అనేది ఓవర్ అవుతుందన్నమాట.
ఎక్కువ ఆలోచిస్తారు. అంటే ఒక విషయాన్ని నెగిటివ్ అంటే నెగిటివ్ వేలోనే చూస్తూ ఉంటారు. అంటే మైండ్ ఎప్పుడైతే నెగిటివ్కి వెళ్ళిందో నెగిటివ్ 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 అలా నెగిటివ్కి వెళ్తూనే ఉంటుంది, రివర్స్ ఆలోచించలేదు. సో ఆ ఆలోచనలు అన్కాన్షియస్ అయిపోతాయి అన్నమాట. అంటే మనము కాన్షియస్ అన్కాన్షియస్ అంటే మన ఆలోచన మీద మనకి తెలివిలో ఉండడం. అంటే నేను ఇది ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇది ఇంతవరకే ఆలోచించాలి అనే తెలివి ఉంటే మనం కాన్షియస్గా ఉన్నట్టు. లేదు అంటే మన మైండ్ అన్కాన్షియస్గా, అంటే దానిలో ఉన్న ఆలోచనని మనకి చూపిస్తూ చూపిస్తూ మనం అన్కాన్షియస్గా ఉన్నామని లెక్క. సో మనం ఎప్పుడైతే మన ఆలోచనలో కాన్షియస్లో ఉంటామో అంటే ప్రజెంట్లో ఉండడం. మనం ఎప్పుడు ప్రజెంట్లో ప్రతి మూమెంట్లోని ప్రజెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలము. దాన్ని ఏదైతే మనం చేస్తున్నామో దాని మీద 100% ఫోకస్ చేయగలము. అదే మనం ప్రజెంట్లో లేకుండా ఫాస్ట్లోకో ఫ్యూచర్లోకో వెళ్ళిపోతున్నాము అంటే మన థాట్స్ అన్నీ అన్కాన్షియస్గా ఉన్నాయని అర్థం. సో అన్కాన్షియస్ థాట్లో ఐదర్ భయం ఉంటుంది లేదా బాధ ఉంటుంది. సో అదే ఓవర్ థింకింగ్. అండ్ చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోతూ ఉంటారు. ఉన్న స్థితిని ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళలాగా నేను ప్రతి విషయంలోనే పెద్దగా మాట్లాడతాను, పెద్దగా ఉంటాను, పెద్దగా చేస్తాను. కానీ చిన్న చిన్న భయాల వల్ల నేను చిన్నపిల్లల బిహేవియర్ చేసేస్తూ ఉంటాను. చిన్న చిన్న విషయాలకి భయము, ఆందోళన, కంగారు. అండ్ ఈ యొక్క స్థితి చాలా వరకు కూడా దూరానికి తీసుకెళ్ళిన చరిత్ర కూడా ఉంది. వీళ్ళు కంగారు పడడం వల్ల పనిచేశారు, వీళ్ళు ఎక్కువ భయపడడం వల్ల పనిచేశారు అంటారు. ఒక డిజార్డర్లోకి వస్తుంది. అండ్ వీటికి పరిష్కారం ఉంటుందా? ఇది కూడా ఓసిడీలోకే వస్తుందండి. మీరు అడిగిన చాలా క్వశ్చన్స్ ఓసిడి సిమ్టమ్స్ అనమాట. ఎక్కువ భయపడడం. ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళారు, బాత్రూంలోకి వెళ్ళి వచ్చేసరికి బాత్రూంలో ఏమైనా ఉందేమో, వచ్చేస్తుందేమో, నా వెనకాతలు వచ్చేస్తుంది అని చెప్పి ఒకసారి భయం ట్రిగర్ అయితే బాత్రూమ్ వేసానో లేదో డౌట్, వేస్తారు, గట్టిగా వేస్తారు, మళ్ళీ వెళ్తారు. అలా ఆ తలుపు ఊడిపోయే వరకు వేసే సందర్భాలు కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైము నేను అక్కడి నుంచి చెప్పులిప్పి వచ్చాను, ఎవరిదో విన్నారు, జస్ట్ అంటే వాళ్ళ కెమికల్ లాస్లో ఉంది కాబట్టి ప్రతిదాన్ని వాళ్ళకి ఆపాదించుకుంటారు. అంటే లైక్ ఎవరు జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారు అనుకుందాం, అందులో షూలో పాము ఉంది, కుట్టేసింది, చచ్చిపోయారు అనే ఒక మాటను విన్నారు. ఇంకంతే, వాళ్ళకి ఆపాదించుకొని అది షూ విప్పి వేసుకోవడానికి 100 సార్లు చూస్తారు, పాముందేమో అని చెప్పి. వాళ్ళు షూ వేసుకోవడానికి 100 సార్లు ఆ షూని దులిపి మళ్ళీ వేసి మళ్ళీ దులిపి అయినా సరే వాళ్ళు ఆ ఫీల్ అవుతూ ఉంటారనమాట. నాకేదో గుచ్చుకుంటుంది, పాముందేమో, మళ్ళీ దింపుతారు. అలాగే ఎక్కడికైనా వెళ్ళొచ్చి నా వెనకాతలు ఎవరైనా వచ్చేసారేమో. సో ఇలాగా ఓసిడీలో చాలా రకాల థాట్స్ అబ్సెసివ్గా ఉంటాయన్నమాట. అంటే ఏదో విని వాళ్ళకి ఆపాదించుకోవడము, ఎవరో వచ్చేస్తున్నారు అనుకోవడము, అలాంటివి ఓవర్గా అంటే పదే వస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే నిద్ర పట్టకుండా, కనీసం దాహం తీర్చుకోవడం కూడా వాళ్ళు భయపడే పరిస్థితికి వస్తారనమాట. అండ్ ఓకే మ్యామ్, ఇంత మంచి విషయాలు చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఈ యొక్క కొన్ని వాటి వల్ల ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక చిన్న వయసులో ఆత్మహత్యలు, వాళ్ళు కారణాలు మాత్రం చాలా చిన్నవి. అలాంటిది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్య యొక్క టైంలో వాళ్ళ బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఆ ఆత్మహత్య నుంచి ఆ నిమిషం తప్పుకోవాలంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తే ఆ సమయం నుంచి తప్పుకోవచ్చు? అసలు ఈ క్వశ్చన్కి చాలా రీసెర్చ్లు చేశారు, చాలా సైకాలజిస్టులు చాలా రీసెర్చ్లు చేశారు. అసలు మనిషి ఆత్మహత్య ముందు ఎలా ఆలోచిస్తాడు, బ్రెయిన్లో ఎలాంటి కెమికల్ రిలీజ్ అవుతుంది అనే దాని మీద. బట్ దానికి క్లారిటీ క్వశ్చన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు, ఎన్ని రీసెర్చ్లు చేసినా. బట్ ఆత్మహత్య అనే ఆలోచన అనేది సైకియాట్రిక్ డిజార్డర్స్ వల్ల వస్తుంది.
అండ్ ఎక్కువ పర్సనాలిటీ డిజార్డర్స్ ఇప్పుడు ఏదైతే బోర్డర్ లైన్ పర్సనాలిటీ అంటాము, ఈ బోర్డర్ లైన్ పర్సనాలిటీలో ఏంటంటే వాళ్ళు నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను ఎవరు ఏమీ అనకూడదు. ఇప్పుడు చూస్తున్నాం మనం పిల్లల్లో ఎక్కువ ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరు అన్నా నేను పడను, ఎవరైనా అంటే నేను కొడితే నేను అవమానంగా ఫీల్ అవుతాను, అలాంటి ఆలోచనలు అండ్ వాళ్ళు చేసినవి వాళ్ళు సమర్థించుకునే ఆలోచనలు, వీటితోని ఈ ఓవర్ థింకింగ్ అనేది రేజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక మాస్టర్ ఒక స్టూడెంట్ని కొట్టారు, అది నార్మల్, నేను ఈ రాంగ్ చేశాను, సార్ కొట్టడం అనేది నాకు కరెక్టు అని ఫీల్ అయితే మనము ఏదైతే రాంగ్ ఉందో దాన్ని చెయ్యరు, అది ఎవరైనా సరే. కానీ నేను రాంగ్ చేస్తే నార్మల్గా చెప్పాలి, ఎందుకు కొట్టాలి, ఎందుకు తిట్టాలి, అందరూ చూశారు నన్ను, అందరూ నవ్వుతున్నారు, రేపు ఏమవుతుందో, ఇలా ఓవర్గా థింక్ చేసేసి నెగిటివ్గా వాళ్ళు కెమికల్ లాస్ అయిపోతారనమాట. ఎలా అంటే మన బ్రెయిన్ మైండ్ డిఫరెంట్. బ్రెయిన్ అనేది ఫిజికల్, బట్ మైండ్ అనేది థాట్. సో మైండ్ బ్రెయిన్ ఒక్కదాని మీద ఒకటి డిపెండ్ అయి పనిచేస్తాయి. ఓవర్గా నెగిటివ్ థింకింగ్ చేసినప్పుడు మన బ్రెయిన్లో కెమికల్స్ అయితే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అది లాస్ అయిపోతుంది. సో లాస్ అయిపోయినప్పుడు మనకంతా నిరాశ నిస్పృహ కనిపిస్తుంది. అంటే అన్నీ కూడా నేను ఇది ఓవర్కమ్ అవ్వలేను అన్నంత అగాధానికి తోసేస్తుంది అనమాట మన బ్రెయిన్ మైండ్. సో ఆ అగాధానికి తోసినప్పుడు మనిషి చనిపోవాలనుకుంటాడు, ఇంకో మార్గమే లేదు అనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ అంటే మనం ఒక సర్కిల్లో ఏదైతే మనం అనుకున్నామో ఆ విషయం సర్కిల్లోనే ఆలోచించడం, అవుట్ ఆఫ్ సర్కిల్ ఆలోచించకుండా ఇంతే, ఇలాగే ఉంటుంది, ఇది మారదు, అందరూ నన్నే అంటారు, అందరూ నన్ను చూసి నవ్వుతారు, నేను ఎప్పుడూ ఇంతే, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతే. సో ఇలాగ అన్నీ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ నెగిటివ్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఇంకో దారే కనిపించదు, నేను భరించలేను, ఆ టైం అప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి చూస్తారు. బట్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఆపాలి అంటే ఖచ్చితంగా మెడికేషన్ అవసరం అవుతుంది. ఇమ్మీడియట్ ఆపాలి అంటే మనం ఎంత మోటివేట్ చేసినా సరే వాళ్ళు ఆల్రెడీ ఒక డిజార్డర్స్తో బాధపడుతున్నారు. అయితే పర్సనాలిటీ డిజార్డర్స్ అవ్వచ్చు, లేకపోతే ఓసిడి, స్కిజోఫ్రెనియా అండ్ డిసోసియేటివ్, ఇలాంటి ఏదో ఒక డిజార్డర్తో బాధపడుతున్నారు. కాబట్టి అది ఇమ్మీడియట్ డెసిషన్ కాదు, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది. బట్ ఏదైతే పరిస్థితులు ఎక్కువయ్యాయో అప్పుడు వాళ్ళు అది బయటకు వస్తుంది అనమాట. సో ఆత్మహత్యలను ఆపాలి అంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఇమ్మీడియట్ ఆపాలంటే మెడికేషన్ అవసరము. అండ్ వాళ్ళు ఆ డెసిషన్ నుంచి పూర్తిగా బయటికి రావాలి అంటే కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది అనమాట. అండ్ ఫైనలీ ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం. ఇప్పుడు చూస్తున్నాం ఒక సిచ్యువేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే కనుక జీవితాలు పాడవాలన్నా జీవితాలు ఉండాలన్నా సరే వివాహ బంధం, ఈ యొక్క వివాహ బంధంలో అక్రమ సంబంధాలని థాట్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం అన్నీ సమకూరినా సరే, అన్నీ ఉన్నా సరే, మ్యాక్సిమం మీరు అన్నట్టు దేవుడు నన్ను రమ్మంటున్నాడు, దేవుడు నాతో ఉండాలనుకుంటున్నాడు, ఆ స్వామితో నేను సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నా అని కొంతమంది జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. అండ్ ఇక డివోషనల్ పరంగా కాకపోయినా సరే ఒక మనిషి మీద ఇంకో మనిషి వ్యామోహం చెందడం, ఆ అతని మీద ఆశ రావడం, అండ్ అన్నీ ఉన్నా సరే ఇవి ఏ సమయంలో వాళ్ళ ఆలోచనకి వాళ్ళకి వస్తాయి? ఎందుకంటే ఇక తప్పు చేయడానికి ఏ సమయంలో వాళ్ళకి ఆలోచన వస్తుంది? ఇప్పుడు మనల్ని మనము సమర్థించుకోవాలి అంటే ఏ విషయంలోనైనా సరే అది మన పర్సనాలిటీకి సంబంధించింది అయి ఉంటుంది. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అన్నమాట. వ్యక్తిత్వ లోపాల వల్ల మనము మన సమాజంలో ఉన్న నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాము అంటే మనం వ్యక్తిత్వ లోపాలు కలిగి ఉన్నాము. సో ఆ వ్యక్తిత్వ లోపాల వల్ల మాత్రమే వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి అక్రమ సంబంధాలకు అనేవి వెళ్తారు. అలా అక్రమ సంబంధాలకు వెళ్ళిన వాళ్ళు
వాళ్ళ తాలూకు వ్యక్తిత్వాన్ని సరిచేస్తే వాళ్ళ తాలూకా డెసిషన్స్ అనేవి మీరన్నారు దేవుళ్ళతో సంబంధము, దేవుళ్ళు బాబా తో సంబంధం పెట్టుకుంటే ఏదో అయిపోద్ది. అది ఇప్పుడు బాబాలు వాళ్ళతో సంబంధాలు కానీ, లేకపోతే నాకు దేవుడితో సంబంధం ఉంది అనుకోవడం కానీ సైకియాట్రిక్ డిజార్డర్స్, ఓసిడి, స్కిజోఫ్రెనియా లాంటి డిజార్డర్స్లోకి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మా ఎంటీవీ తరపు. ఎందుకంటే చాలా విషయాలు, ఎందుకంటే ఇన్ని విషయాలు, ఎందుకంటే మనకు తెలిసిన ఆలోచనే మనకు తెలుస్తుంది. ఈ ఆలోచన ఇలా ఉంది, ఈ యొక్క విషయం ఇలా ఉంది, ఈ విషయం, కానీ దాని వెనకాల మనం ఈ మాట అనేసామే, ఈ నిమిషం మనం కోప్పడిపోయామే అని మనకి ఒక్క విషయాల్లో ఆ ఒక్క కోపం వెనుక, ఒక ప్రేమ వెనుక కూడా ఇన్ని విషయాలు ఇంక్లూడ్ అయి ఉంటాయని, అండ్ ఆత్మహత్యల కోసం కానీ జరిగే సిచ్యువేషన్స్ కొరకు కానీ ఇంత స్పష్టంగా మాకు చెప్పినందుకు మా ఎంటీవీ తరపు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంటీవీ తరపున ప్రజల్లో సైకియాట్రిక్ డిజార్డర్స్ గురించి, థాట్ ప్రాసెస్ గురించి అవగాహన కోసం ఎంటీవీ వాళ్ళు ఇలాంటి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది నిజంగా అభినందించదగిన విషయము. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎక్స్ట్రీమ్ అయిపోయి మూవ్ ఆన్ అవ్వలేని పరిస్థితికి వచ్చే వరకు కూడా వాళ్ళకున్నవి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఫ్యామిలీస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అవగాహన ఉండట్లేదు. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల ఏదైతే వాళ్ళ పరిస్థితి ఉందో దాన్ని అవగాహన చేసుకొని తక్కువ ప్రాబ్లము చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఎలా అంటే ఫిజికల్ ప్రాబ్లం ఎలా అయితే ఎక్కువ అయిపోయిన తర్వాత, లైక్ ఒక క్యాన్సరే ఉంది, ఎక్కువ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కష్టం అవుతుంది. ట్రీట్మెంట్ క్యూరబుల్ అవ్వచ్చు, బట్ కష్టం అవుతుంది. అలాగే సైకియాట్రిక్ ప్రాబ్లం కూడా తక్కువ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి వెళ్ళడం ద్వారా సమస్య అనేది తొందరగా తీరుతుంది. అదే ఎక్స్ట్రీమ్ అయిపోయిన తర్వాత వెళితే అది సమస్య నుంచి బయటపడడానికి, అంటే ఏదైతే డిజార్డర్ అంటే ఆర్డర్లో లేని ఆలోచనలు ఆర్డర్లోకి తెచ్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. సో ప్రజల్లో ఈ సైకాలజీ లేదా సైకియాట్రిక్ ప్రాబ్లం పట్ల అవగాహన కోసము ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది ఎంటీవీ వారికి నిజంగా అభినందించదగ్గ విషయము. థ్యాంక్ యూ సో మచ్. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.